పెద్దపల్లి రామగుండం రైల్వే స్టేషన్ల మధ్య రాఘవాపూర్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో దెబ్బతిన్న మార్గాన్ని పునరుద్దరించే పనులను అధికారులు చేపట్టారు. బళ్లారి నుంచి ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ వైపు ఐరన్ కాయిల్స్ 44 వ్యాగన్లతో వెళ్తున్న గూడ్స్ నుంచి 11 వ్యాగన్లు బోల్తాపడడంతో చెన్నై ఢిల్లీ, సికింద్రాబాద్ ఢిల్లీ మార్గంలో రైళ్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇంజన్ వైపు ఉన్న వ్యాగన్లు, గార్డు వైపు ఉన్న వ్యాగన్లు సురక్షితంగా ఉండగా మధ్యలోని 11 వ్యాగన్లు ఇరువైపులా ఉన్న అప్డౌన్ మధ్య ఉన్న మార్గాలపై బోల్తాపడడంతో రైలు మార్గం పూర్తిగా దెబ్బతింది. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ లైన్ పూర్తిగా దెబ్బతినడంతో ఆ ప్రాంతం పూర్తిగా చీకటిమయమైంది. తాత్కాలికంగా విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసి మరమ్మతులు చేస్తున్నారు. కొన్ని రైళ్లను పెద్దపల్లితో పాటు బిజిగిరి షరీఫ్ స్టేషన్లలో నిలిపి ఉంచారు. ఈ ఘటన గురించి తెలియగానే నాగపూర్ ఎన్నికల ప్రచారంలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రైల్వే అధికారులకు ఫోన్ చేసి ఆరా తీశారు. మరోపక్క పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ పట్టాలు తప్పడంతో పలు రైళ్లను రద్దు చేసి మరికొన్నింటిని దారి మళ్లించారు. అకోలా అకౌట్, అకౌట్ అకోలా రైళ్లు రద్దు చేసిన రైల్వే శాఖ దౌండ్ నిజామాబాద్, నిజామాబాద్ పార్దార్పూర్ రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. సిర్పూర్ కాగజ్ నగర్, సికింద్రాబాద్ రైలు సహా రామేశ్వరం, ఫిరోజ్పూర్, నిజాముద్దీన్, బెంగళూరు సిటీ రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి. కాట్రా, కన్యాకుమారి, గోరఖ్పూర్, యశ్వంత్పూర్, ఢిల్లీ, విశాఖ, అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ, చెన్నై రైళ్లు దారి మళ్లించారు. దానాపూర్, సికింద్రాబాద్, ఢిల్లీ, త్రివేంద్రం రైళ్లను దారి మళ్లించారు. పెద్దపల్లి రామగుండం రైల్వే స్టేషన్ల మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనపై మరింత సమాచారం దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. నిన్న రాత్రి 8:40 సమయంలో ఒక గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. రాఘవాపురం రామగుండం మధ్యలో ఈ గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. దీంతో చాలా వరకు ఆ ట్రాక్ దెబ్బతింది. దాదాపు 11 బోగీలకు దెబ్బతిన్నట్లు రైల్వే అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రస్తుతం మనతో పాటు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ సార్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెస్తాం. సార్, ఈ నిన్న రాత్రి జరిగినటువంటి గూడ్స్ ప్రమాదంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయి? పునరుద్ధరణ పనులు ఎలా కొనసాగుతాయి? ఇది స్టీల్ గూడ్స్ రేక్ అండి. మనకి జిందాల్ స్టీల్ సైడింగ్ నుంచి ఘజియాబాద్ అంటే ఢిల్లీ వైపు ప్రయాణిస్తుండగా రాఘవపురం రామగుండం మధ్యలో డీరైల్ అయింది. 12 వ్యాగన్స్ డీరైల్ అయ్యాయి రాత్రి 8:40 ప్రాంతంలో. అయితే ముఖ్యంగా ఇది ట్రంక్ రూట్ అవడం వల్ల ఇది ట్రిప్లింగ్ లైన్ అంటే 3 లైన్స్ కూడా అప్ లైన్, డౌన్ లైన్, డైరెక్షనల్ లైన్, ఈ 3 లైన్స్ కూడా ట్రాక్ పైన వ్యాగన్స్ పడిపోయి ఉండడం, ట్రాక్ దెబ్బతినడం వల్ల ట్రంక్ రూట్ అంతా కూడా ఇప్పుడు ట్రైన్ మూవ్మెంట్కి సహాయకరంగా లేదు. అయితే దీంట్లో ఇప్పుడు ఇది ట్రంక్ రూట్ కావడం వల్ల దీని నుంచి దాదాపు ఢిల్లీ కావచ్చు, చెన్నై కావచ్చు, ఈ రూట్లో వెళ్ళేటువంటి చాలా రైళ్లు కూడా రద్దు చేయబడ్డాయి. కొన్ని పాక్షికంగా రద్దు చేయబడ్డాయి. ఎన్ని రైళ్లు ఇప్పటివరకు రద్దు చేశారు? ఎన్ని పాక్షికంగా రద్దు చేశారు? ఎన్ని రైళ్లను దారి మళ్లించారు? ఇప్పటి వరకు 39 ట్రైన్స్ని కంప్లీట్ క్యాన్సలేషన్ ఇచ్చాము. 7 ట్రైన్స్ పార్షియల్ క్యాన్సలేషన్, అలాగే 61 ట్రైన్స్ డైవర్షన్ ఇచ్చాము. 7 ట్రైన్స్ రీషెడ్యూల్ చేశాము. ఓకే, ఇప్పుడు సహాయక చర్యలు, ట్రాక్ పునరుద్ధరణ పనులు కావచ్చు, విద్యుదీకరణ పనులు కావచ్చు, అవి ఎలా కొనసాగుతున్నాయి? అదే ముఖ్యంగా మనకి రాఘవపురంలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల చుట్టుపక్కల నుంచి అప్రోచ్ రేట్ లేకపోవడం వల్ల అంటే భారీ స్థాయిలో ఉండే క్రేన్స్ని వాటిని మూవ్ చేయడంలో కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. సో అందులో భాగంగానే ఆ క్రేన్స్, చిన్నపాటి మెషినరీ అవన్నిటిని కూడా అక్కడ పూలప్ చేసి రిస్టరేషన్ పనులు స్టార్ట్ చేశాము. అయితే పెద్ద క్రేన్స్ రావడానికి అప్రోచ్ రోడ్ కూడా లే చేస్తున్నాము. అది ఆల్మోస్ట్ కంప్లీషన్కి వచ్చింది. ఆ భారీ క్రేన్స్ సైట్లోకి అప్రోచ్ అవగానే ఇంకా మరమ్మత్తు పనులు స్పీడ్ అందుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. సరే, ఈ రైలు ట్రాక్ పునరుద్ధరణ పనుల్లో, విద్యుదీకరణ పనుల్లో ఎంతమంది సహాయక సిబ్బంది కావచ్చు, లేదంటే ఉన్నతాధికారులు కావచ్చు, అది సిబ్బంది అధికారులు కావచ్చు, ఎంతమంది పాల్గొంటున్నారు? దాదాపు 600 మంది వరకు అంటే ఆఫీసర్స్ అండ్ స్టాఫ్, దాంతోపాటు లేబర్ అందరినీ మోహరించి పనులు చేపడుతూ ఉన్నాము. అయితే దీంట్లో మనకి ముఖ్యంగా అట్లీస్ట్ ఒక లైన్ అన్న మనకి పునరుద్ధరించి వచ్చిన తర్వాత ట్రైన్స్ స్టార్ట్ చేయొచ్చు. దాంట్లో భాగంగానే సాయంత్రం వరకు ఒక లైన్ అంటే ట్రాఫిక్కి ఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు చెప్తున్న ప్రకారం చాలా వరకు రైళ్లు రద్దయి దారి మళ్లింపు చేశారు. దీంతో ప్రయాణికులు కూడా చాలా అవస్థలు పడుతుంటారు. రకరకాల స్టేషన్లలో, వివిధ స్టేషన్లలో వాళ్ళు ఆగిపోయి ఉంటారు. ప్రయాణికుల సౌకర్యార్థం, ప్రయాణికుల సేవల కోసం ఎటువంటి ప్రణాళికలు చేశారు? వాళ్ళ సహాయార్థం ఎటువంటి చర్యలు చేపట్టారు?
అదే రాత్రి మనకు రాఘవపురం జరిగినప్పుడు సిర్పూర్ కాగజ్నగర్కి వెళ్ళాల్సిన ట్రైన్, ఎందుకంటే రాఘవపురం రామగుండం తర్వాత వచ్చే స్టేషన్ అది. సో ఆ ట్రైన్ ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంటే దాంట్లో దాదాపు 400 మంది ప్యాసింజర్స్, ఇంకో లక్నో వెళ్ళాల్సిన ట్రైన్లో అంటే కాగజ్నగర్ బల్లార్ష వైపు ఒక 100 మంది, అంటే దాదాపు 500 మంది ప్యాసింజర్స్కి 10 ఆర్టీసీ బస్సులు అరేంజ్ చేసి వాళ్ళ గమ్యస్థానానికి చేరవేశాము. మిగతా లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ అన్నిటినీ కూడా డైవర్షన్ చేసి దారి మళ్లించి పంపిస్తూ ఉన్నాం. సో లాంగ్ డిస్టెన్స్ ప్రయాణికులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకున్నాము. లోకల్ ట్రైన్స్ ఏవైతే ఉంటాయో మన పరిధిలో ఉన్న ట్రైన్స్ని వాటిని పూర్తి స్థాయిలో క్యాన్సలేషన్ చేశాము. సరే, ప్రయాణికుల సౌకర్యార్థం సమాచారం కోసం ముఖ్యమైన రైళ్లు ఏ రైళ్లను రద్దు చేశారా, కొంచెం ఆ వివరాలు చెప్తారా? మనకి అంటే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మనం అంటే ప్రయర్గానే ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా ఇవ్వడం జరిగింది. అలాగనే హెల్ప్ లైన్ నెంబర్స్ అన్నీ కూడా సర్క్యులేట్ చేశాము. ట్రైన్స్ క్యాన్సలేషన్ అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ క్యాన్సలేషన్ లేదు కాబట్టి దూరాన్ని వెళ్ళే ప్రయాణికులకు ఏమాత్రం ఇబ్బంది లేదు. దాంతోపాటే అంటే డైవర్టెడ్ రూట్లో కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా అంటే స్టాఫ్ని, టీటీస్ని, అలాగే క్యాటరింగ్ స్టాల్స్ అన్నిటిని కూడా సయామత్తం చేసి ఉంచాము. సరే, ఈ ట్రాక్ పునరుద్ధరణ పనులు అప్ అండ్ డౌన్ ఎప్పటి వరకు మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది? అది ట్రిప్లింగ్ లైన్ అండి, అప్ డౌన్ ప్లస్ బై డైరెక్షనల్ లైన్ 3 ఉన్నాయి. సో 3 కూడా దెబ్బతినడంతో ట్రాఫిక్ అక్కడ వెళ్ళే పరిస్థితి లేదు. అయితే ఒక లైన్ అప్ లైన్ మాత్రము సాయంత్రము 6 గంటల లోపు ఫిట్ ఇచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. మిగతా 2 లైన్లు రాత్రి లేదా మార్నింగ్ వరకు సాగేందుకు ఉంది. ఈ ప్రయాణికుల హెల్ప్ లైన్లు కావచ్చు, ఏ ప్రాంతాల్లో హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు, వాళ్ళ సహాయార్థం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ హెల్ప్ లైన్లు, హెల్ప్ డెస్క్లు వచ్చేసి హెల్ప్ లైన్ నెంబర్లు అయితే అన్ని సర్క్యులేట్ చేయడం జరిగింది. హెల్ప్ డెస్క్లు వచ్చేసి పెద్దపల్లి, కాజీపేట, సికింద్రాబాద్, ఖమ్మం, ఇలా అన్ని చోట్ల ఇంపార్టెంట్ జంక్షన్ స్టేషన్స్ అన్నిట్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే రాఘవపురం పెద్దపల్లికి సంబంధించినటువంటి రైలు ఘటనకు సంబంధించి వాయు వేగంతో అంటే యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయని కూడా దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ సార్ అంటున్నారు. మొత్తానికి ట్రాక్ పునరుద్ధరణ పనులు, విద్యుదీకరణ పనులు చేపట్టడంతో పాటు ప్రయాణికులకు అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నామని, వాళ్ళకి అవసరమైనటువంటి ఆహారం కావచ్చు, నీళ్లు కావచ్చు అందిస్తున్నామని కూడా చెప్తున్నారు. ఇక్కడ తాజా పరిస్థితులు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి కెమెరామెన్ బాలాజీతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.